నమస్తే, వెల్కమ్ టు కేఎన్ టీవీ. ఒక నాయకుడు ఎన్నికల్లో ఓడిపోయాడు. పదవి పోయింది, అధికారం కూడా పోయింది, ప్రభుత్వం మారిపోయింది. కానీ ఆయన పేరు మాత్రం ప్రజల నోట నుంచి పోలేదు. ఎక్కడో ఒక సమస్య వచ్చింది. ఆ నాయకుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది అనే చర్చ. ఎక్కడో ఒక సభ జరిగింది. ఆయన ఎప్పుడు వస్తారు అనే ఎదురుచూపు. రోడ్డుపై ఆయన కాన్వాయ్ కనిపించింది. ఒక్కసారిగా జనం చుట్టూ చేరారు. నినాదాలు మొదలయ్యాయి. ఫోన్లు బయటికి వచ్చాయి. సెల్ఫీలు మొదలయ్యాయి. ఆ నాయకుడి చుట్టూ కనిపిస్తున్న జనసందడి మాత్రం ఇంకా రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కనిపించిన దృశ్యాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్ రాకతో రహదారుల వెంట పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, యువత చేరుకున్నారు. ముఖ్యంగా జెన్జీ యువత జెండాలు, ప్లకార్డులతో కనిపించడం ప్రత్యేకంగా నిలిచింది. వాహనం దగ్గరకు రాగానే నినాదాలు, పలుచోట్ల పూలవర్షం, సెల్ ఫోన్లలో వీడియోలు. ఇలా జగన్ పర్యటన సాగిన మార్గం మొత్తం సందడిగా మారింది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన రాజకీయ అంశం తెరపైకి వస్తుంది. కొత్త తరం ఓటర్లే రేపటి రాజకీయాలను నిర్ణయించే సమయంలో మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో యువత ఇంత పెద్ద సంఖ్యలో కనిపించడం దేనికి సంకేతం? ఇది కేవలం ఒక పర్యటనకు వచ్చిన జనస్పందన, లేక ఒక నాయకుడి పట్ల ఇప్పటికీ కొనసాగుతున్న రాజకీయ ఆసక్తికి ప్రతిబింబమా? అదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. ఎందుకంటే రాజకీయాల్లో అధికారం మారుతుంది, ప్రభుత్వాలు మారుతాయి, కానీ రాజకీయాల చుట్టూ ప్రజల్లో ఉండే స్పందన మాత్రం ఒక్క రోజులో మారిపోదు. దేవరపల్లిలో కనిపించిన ఈ దృశ్యాలు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, మరోవైపు కొత్త తరం రాజకీయంగా ఎటువైపు కదులుతుంది అనే ప్రశ్నకు కూడా ముందుకు తెచ్చాయి. ఒక్క దేవరపల్లిలో మాత్రమే కాదు, జగన్ వస్తున్నాడంటే ఎక్కడ చూసినా అదే జనసందోహం. ఎక్కడ సమస్య వచ్చినా వినిపించే పేరు వైఎస్ జగన్. ప్రభుత్వ పథకాలు గుర్తొస్తే జగనన్న పాలనలోనే బాగుండేది అని వినిపిస్తుంది. ఇది కేవలం ఓడిపోయిన నాయకుడికి ఉన్న అభిమానం మాత్రమేనా, లేక ఎన్నికల ఫలితాల కంటే పెద్దది ఏదైనా ప్రజా అనుబంధమా? ఎందుకంటే రాజకీయాల్లో పదవి ఒక రోజు ఉంటుంది, మరో రోజు ఉండకపోవచ్చు. అధికారం వస్తుంది, పోతుంది. కానీ ఒక నాయకుడి పేరు ప్రజల మధ్య నిలిచిపోవాలంటే అది కేవలం కుర్చీతో సాధ్యం కాదు. అక్కడ ఒక వ్యక్తిగత అనుబంధం ఉండాలి, ఒక జ్ఞాపకం ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. అందుకే కొన్నిసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుడి సభకు అధికారంలో ఉన్న నాయకుడి సభ కంటే ఎక్కువ మంది రావడం కనిపిస్తుంది. అది చూసిన వాళ్లకు ఒకటే అనుమానం, అసలు ఓడిపోయింది ఎవరు? ఎన్నికల లెక్కల్లో ఒక నాయకుడు ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రజల మధ్య ఆయనకు ఉన్న గుర్తింపు మాత్రం ఇంకా అలాగే ఉంటే అప్పుడు రాజకీయ సమీకరణాలను కేవలం ఒక ఎన్నికల ఫలితంతో కొలవగలమా? ఇదే రాజకీయాల అసలు విచిత్రం. బ్యాలెట్ బాక్స్ ఒక కథ చెబుతుంది, ప్రజల స్పందన మరో కథ చెబుతుంది. ఏది నిజమైన బలం అది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, పదవి లేకపోయినా పేరు వినిపిస్తుంటే, అధికారం లేకపోయినా జనాలు ఎదురొస్తుంటే, ఓటమి తర్వాత కూడా ఒక నాయకుడి కోసం జనం రోడ్డెక్కుతుంటే ఆ నాయకుడి రాజకీయ కథ ఇంకా ముగిసిపోలేదనే సంకేతం మాత్రం గట్టిగానే కనిపిస్తుంది. మొత్తానికి ఎక్కడ జగన్ పర్యటన జరిగినా అక్కడ కనిపించిన జనస్పందన మాత్రం ఏపీ రాజకీయాల్లో మరో చర్చకు తెరతీస్తున్నాయి.